हेलो अरे सामने गए और नखरे कर रहे విడుదలై వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత సినిమా టీం కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వస్తున్నారు. మనం సినిమా టీమ్ తో అలాగే డైరెక్టర్ తో ముచ్చటిస్తున్నటువంటి విజువల్స్ కు సంబంధించినటువంటి వీడియోల్ని తీసుకోవడానికి మీడియాని తన నివాసంలోకి అలౌ చేశారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూసినటువంటి విజువల్స్ కూడా దాంట్లో భాగంగానే అభిమానులకి ఒక వీడియో కొద్దిసేపు క్రితం మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా నేను బాగున్నాను అనేటువంటి ఇండికేషన్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో దానికి అనుకూలంగా ఒక వీడియోని విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో అల్లు కుటుంబం ఉంది. దాంట్లో భాగంగానే సినిమా డైరెక్టర్ తో పాటు అల్లు అర్జున్ కూర్చొని మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కోసం అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం నిన్నటి నుంచి నిన్న 11 గంటలకు ప్రారంభమైనటువంటి అల్లు అర్జున్ కు సంబంధించి అరెస్ట్ కు సంబంధించినటువంటి వ్యవహారం, ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అటు నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్ళడం, అక్కడ చర్చలు, ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ రావడం, రాత్రి వరకు కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భాన్ని చూసాం. రాత్రి 10 తర్వాత జైలు నుంచి విడుదలవుతారు అనుకున్నారు. కానీ బెయిల్ కి సంబంధించినటువంటి పేపర్ల సంబంధించి సకాలంలో అందకపోవడం వల్ల రాత్రి జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఉదయం 6:45 జైలు నుంచి విడుదల చేశారు జైలు అధికారులు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించినటువంటి పోలీసులు జైలు వెనక ద్వారం నుంచి విడుదల చేసినటువంటి పరిస్థితి. నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తన సన్నిహితులు, కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కాసేపు ఆయన చర్చించారు. ఆ తర్వాత నేరుగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం అంటూనే రేవతి కుటుంబానికి బాధ్యతగా ఉంటామంటూ జరిగిన ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడలేనని చెప్పారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఆయన తన నివాసంలో కూర్చొని ఉన్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం.